మన మతాన్ని మనం చక్కగా ఆరాధించుకుందాం, అనుసరించుకుందాం, ఆచరించుకుందాం. దాని గురించి చక్కగా తెలుసుకుందాం. మన గ్రంథాలను మనం పరిశీలన చేసుకుంటూ, నిత్యము అధ్యయనం చేస్తూ, వాటిలో ఉండేటటువంటి రహస్య విషయాలను తెలుసుకుంటూ, ఆచరణలో పెట్టుకుందాం. ఇతర మతాలను దూషించడం వల్ల మనకి వచ్చిన లాభమేమీ లేదు. శత్రువులను పెంచుకోవడం, 2 మత విద్వేషాలను కలిగించడం మాత్రమే జరుగుతుంది దానివల్ల. అలా ఇతర మతాలను దూషించడం వల్ల పరస్పర విద్వేషం పెరిగి దేశ సమైక్యతకు భంగం కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక దేశభక్తి కలిగినటువంటి వారు, దైవభక్తి కలిగిన వాళ్ళు ముఖ్యంగా గమనించవలసింది తమ మతాన్ని తాము చక్కగా ఆచరించుకోవాలి. తమ మత విషయాలని అధ్యయనం చేసుకోవాలి. అలా అని ఇతరులు మనని విమర్శించేటప్పుడు ఊరుకోవలసిన అవసరం లేదు. జవాబు చెప్దాం. కానీ అంతవరకు మన మతాన్ని మనం అనుసరించుకుందాం. ఇతరులకు జవాబు చెప్పవలసి వచ్చినప్పుడు మన గ్రంథాలను చక్కగా మనం పరిశీలించాలి. వాటిల్లో ఉండేటటువంటి విషయాలను కూడా మనం పరిశీలించాలి. ప్రతి మతంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడమే సంప్రదాయం. అంటే కొంతమంది ఆచరించి మనకు అందించినటువంటిది. అలా సంస్కరించబడితే అది సంస్కారం, సంస్కృతి. జై శ్రీమన్నారాయణ.